చూడండి ఫ్రెండ్స్, పని చేసుకుంటున్నాను. కొద్దిగా లేట్గా లేచేసరికి నా పని నాకే ఉంటుంది. ఏం చేస్తాను, తప్పదు కదా. ఒక 5 నిమిషాలు లేట్గా లేచిన, గంట లేట్గా లేచిన తప్పదు ఫ్రెండ్స్. చూసారా ఎక్కడ పని ఎక్కడ ఉంది, అప్పుడే ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ పనులు ఎక్కడ ఇది, ఒక గంట లేట్గా లేచినా తప్పదు. లేదు ఎవరుగా బాగున్నా బాగోకపోయినా ఏదైనా తప్పదు. ఇలా చేసుకొని ఉంటే వెళ్ళాల్సిందే తప్పదు. మీరు కూడా అలాగే చేస్తున్నారు. ఏమో ఫ్రెండ్స్, పనులు చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చున్నా ఎవరు రారు, ఎవరు చేయరు. బాగున్నా బాగోకుండా ఇవాళ లేట్గా లేచాను, ఒక పని అవ్వలేదు. ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాఫీ కూడా తాగలేదు ఫ్రెండ్స్. సింగు వెళ్ళేసి పొయ్యి కలిగేసేసి పొయ్యి పెట్టేసి పొయ్యి కలిగేసి సింగు వెళ్ళేసి పొయ్యి కలిగేసి కాఫీ పెట్టాను. కాఫీ తాగారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా రాలేదు, తాగాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఏదైతే తాగుతా ఫ్రెండ్స్. ఎవరు పొయ్యి వేసుకోవాలి, పొయ్యి తీసుకోవాలి, అంట్లు బయట వేసుకోవాలి, పొయ్యి తీసుకోవాలి, కాఫీ పెట్టుకోవాలి, కాఫీ పెట్టాలి. ఇన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే నేను కొద్దిగా బయటికి చెప్పాను, వంటలో బాగాలేదు, నీరసంగా ఉంది. ఫ్రెండ్స్, తెల్లారు లేచిన నుంచి చింపులు కడుక్కోను, పొయ్యిలు రుచుకోను, అంట్లు బయట వేసుకోను. ఇవే సరిపోతుంది, ఇవే సరిపోతుంది, ఇవే సరిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్,
షింకు కడగటము పొయ్యిపోవడం ఇప్పటికైనా ఫ్రెండ్స్ చూసారుగా లేట్గా లేచినందుకు నా వల్ల నాకు తప్ప ఫ్రెండ్స్. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. అది తప్పదు ఫ్రెండ్స్, ఏది తప్పదు. ఏ పని చేసుకోకపోయినా ఏది చేసుకోకపోయినా తప్పదు ఫ్రెండ్స్, తప్పదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా లేచిన దగ్గర నుంచి ఇదే ఫ్రెండ్స్. ఇవన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్. పడుకోవాలి ఫ్రెండ్స్. చూడాలి ఫ్రెండ్స్, చూసేది లేట్గా లేస్తే గట్టిగా అలాగే అలాగే అలా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కాఫీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాఫీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెలలో బయటకు వచ్చాను కదా, తలనొప్పి వచ్చేసింది. లేట్గా లేచేటప్పటికి ఈ టైం అయింది.
అండ్లు బయట వేసుకోవాలి, షింకు పెట్టుకోవాలి, పొయ్యి తుడుచుకోవాలి, మా పక్క దులుపు వేసుకోవాలి, కింద ఆయన పడుకున్న పట్టం తీయాలి. ఇప్పుడు కాఫీ కలుపుకోవాలి. కాసేపు ఉంటే మా లక్ష్మి వస్తుంది. ఆవిడకి అన్నీ చేసి పెట్టేనే ఆవిడ మళ్ళీ నాకు ఆ కాస్త పని చేసి వెళ్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. తెల్లారు లేచిన దగ్గర నుంచి పని 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 వస్తూ పోయే ఇల్లు. ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తున్నారా? చేసుకుంటారా ఫ్రెండ్స్? నాకైతే మస్తు ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరో ఒకటి వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎవరు ఉన్నాను మా పర్వాలేదు అనుకోవటానికి లేదు ఫ్రెండ్స్. మా పనమ్మాయి వచ్చి అలా 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 చేసేది. దానికి ముందర వెనకాల మళ్ళీ అన్నీ నేనే చూసుకోవాలి. ఏం చేస్తాను ఫ్రెండ్స్, తప్పదు కదా. అసలు లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు తప్పదు కదా అని అమ్మాయిని పెట్టుకుంటాం మా లక్ష్మి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒకనొకప్పుడు తప్పదు. రండి మా చూసారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇలా లేచి ఇలా చేయండి, ఇలా చేసి ఇలా పనులు చేసుకుంటాం. ఇది చేసుకుంటాం. అదే ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే కాఫీ కలుపుతున్నాను. ఇలా పని చేస్తే కొద్దిగా ఎలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, తప్పదుగా ఫ్రెండ్స్, చేసుకోవాల్సిందేగా, తప్పదుగా ఫ్రెండ్స్.
ఇక్కడికి పని అయింది ఫ్రెండ్స్. కాఫీ పెట్టుకుంటే మీది కాఫీనా టీనా ఫ్రెండ్స్? పొద్దుపూట కాఫీ తాగుతారా, టీ తాగుతారా ఫ్రెండ్స్? మీరు షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా లేచారా? ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారా? ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంట్లలో పని, బయట పని అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ ఒక్కటి ఏది ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూడా లేదు. ఇంట్లో బాగున్నా బాగోకపోయినా లేవాలి, చెయ్యాలి. చందాలి, వర్షం వచ్చినా వాగుడు వచ్చినా ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా కూర్చోవడానికి లేదు ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు? మీరే చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, కాఫీ అయితే రెడీ అవుతుంది, పాలు అయితే కావాలండి. మీరు కూడా వస్తారా కాఫీ తాగుతారు? వచ్చేయండి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసేయండి. కాఫీ తాగు, అందరికీ కాఫీ తాగు, హ్యాపీగా కూర్చొని కాఫీ తాగు. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలో, పనులకు వెళ్ళేవాళ్ళు పనులు, ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడం చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కాఫీ కలుపుతున్నా ఫ్రెండ్స్, వస్తారా మీరు కూడా? రండి ఫ్రెండ్స్, అందరం కూర్చొని తాగుదాం. రండి ఫ్రెండ్స్, అందరం కూర్చొని తాగుదాం కాఫీ. రండి ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేయండి ఫ్రెండ్స్, సరదాగా కూర్చొని తాగుదాం. కాఫీ తాగుదాం, సరదాగా వచ్చేయండి ఫ్రెండ్స్. పొద్దునపూట లేవగానే పనులు చేసుకొని ఇది కాఫీ పడకపోతే, బైక్లో పెట్రోల్ పడకపోతే బైక్ ఎలా నడవదు, మన పక్కలో ఇది కాఫీ పడకపోతే మన బాడీ అలాగే నడవదు ఫ్రెండ్స్. నాకైతే మరి అలాగే ఉంటుంది. మరి మీకు అందరికీ ఉంటుందో లేదో తెలియదు ఫ్రెండ్స్. నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు, ఇప్పుడే కాఫీ కలిపాను. రండి ఫ్రెండ్స్, తాగుతాం. మీరు నేను సరదాగా కూర్చొని తాగుతాం. ఏంటి ఫ్రెండ్స్, ఇంకా కబుర్లు ఏంటి ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ కాఫీ తాగేసి మళ్ళీ ఇంకా పనులు ఉన్నాయి, చేసుకోవాలి. అమ్మాయి లక్ష్మి ఒక్కొక్కసారి బెంగాళ వస్తుంది, ఒక్కొక్కసారి బెంగాళ రాదు. ఈ మధ్య హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి పెట్టుకున్నాను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, పెట్టుకునేస్తాం. పని అమ్మాయిని పెట్టుకునేస్తాం. అంత లేకపోయినా సరే మెనోపాజ్ వచ్చి బోన్స్ వీక్ వచ్చి పెట్టుకున్నాను. దాని ఇష్టం, అది ఎప్పుడు వస్తుందో, ఒకసారి 7ంటికి వస్తుందో, ఒకసారి 8 దేవన్నా అంటే నా అమ్మగారు అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉంది అంటుంది, ఏమిటో చెప్తూ ఉంటుంది. నాకు ఒకటి అర్థం కాదు. నా సమస్యలతో నా బాధలతో నేనే బాధపడుతున్నాను. ఇక దాని బాధలు కూడా ఊగొడుతూ కూర్చుంటాను. మళ్ళీ పాపం బాధపడుతుంది కదా వినలేదని కూర్చుంటాను.
మానదే తల్లి అంటే మీరు ఆ మాట అనకండి అమ్మగారు అంటుంది. ఏం మాట్లాడతాం, ఎవరి బాధ నాది, నా బాధ నాది, దాని బాధ నాది. సర్లే ఎప్పటికైనా వచ్చి చేసుకుందిలే అని చెప్పేసి అని కూరుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడైతే చూసారుగా ఫ్రెండ్స్, అదంతా చేసుకొని కాఫీ అయితే తాగుతున్నాను. అన్నం ఉన్నా లేకపోయినా ఇది మటుకు పొద్దున్నే పడాల్సిందే కడుపులో, పడకపోతే బండి లేవదు. ఇంకేంటి ఫ్రెండ్స్, కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. మీరు కూడా ఇలాగే సరదాగా హ్యాపీగా ఉండే బాధలు ఎలాగైనా ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత ఆలోచించినా మనకి ఇది కాదు, శివుడాకి లేదు చీమైనా కుట్టదు అన్నట్టు ఉండేవి ఎలాగైనా ఉంటాయి. కాసేపైనా ఈ కాఫీ తాగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా హ్యాపీగా చక్కగా ఆ కాస్త సంతోషమైనా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేది ఏంటి ఫ్రెండ్స్, ఇంకా కబుర్లు. ఒకసారి అందరికీ లైవ్ పెట్టాలి, అందరితో మాట్లాడాలి, సబ్స్క్రైబర్స్తో అందరితో మాట్లాడాలని ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కుదరదు నాకు, ఏదో ఒకటి బయట పనికి వెళ్ళాల్సిందే. ఇదిగో ఇంట్లో పని తప్పితే మా అమ్మాయి ఏదైనా రమ్మంటుంది, మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిందే. లేకపోతే చిన్నపిల్ల మనవరాలు మనవడు అసలు కన్నా వడ్డీ ముద్దని వాళ్ళ కోసమైనా వెళ్తాను నేను. అది రమ్మంటుంది, అది రమ్మన్నప్పుడు వెళ్తా. నా అంతా నేను పిల్లల్ని దాన్ని చూడాలి అనుకుంటే వెళ్తా. కన్నపిల్లల దగ్గర మనకి ఎవరున్నారు ఫ్రెండ్స్? వాళ్ళు మని కొట్టినా, మనం వాళ్ళని తిట్టినా, వాళ్ళు మని తిట్టినా వాళ్ళే కదా. ఇంకా కన్నపేద లేదు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే బతుకుతాం. ఇంకా ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్, అదంతా చేసుకోవాలి. బయటకు వెళ్ళొచ్చానంటే మనిషిని కాదు. ఇవాళ కొద్దిగా లేట్గా లేచేపటికి నా పని నాకే ఉంది ఫ్రెండ్స్. హాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హ్యాపీగా సంతోషంగా అందరూ చాలా ఇదిగా ఉండండి ఫ్రెండ్స్. Bye.